మత్తెక్కిపోయింది. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, విచరంతి కేచిత్, ప్రణంతి కేచిత్, ప్రలపంతి కేచిత్. చిన్నప్పుడు ఈ శ్లోకం చదివితే కానీ మా అమ్మాయి అన్నం తినేది కాదు, అందుకు నవ్వుతున్నా. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, విచరంతి కేచిత్. మహర్షి ఏమి వర్ణన చేస్తారో ఆ విపరీతంగా తేనె తాగేసిన మీదట మత్తెక్కిపోయి కొంతమంది నాట్యం చేస్తున్నారు, కొంతమంది పాట పాడుతున్నారు, కొంతమంది పైనుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది అనవసరంగా ఇంకోన్ని కొడుతున్నారు, కొంతమంది తపస్సు చేసిన వాళ్ళ కూర్చుంటున్నారు, కొంతమంది కింద పడిపోయారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. ఎవడు ఏది ఎందుకు చేస్తున్నాడో వాళ్ళకే తెలియదు. ఆ దధిముఖుడన్న ఆయన వచ్చి వీళ్ళందరినీ నిగ్రహించే ప్రయత్నం చేస్తే అందరూ కలిసి ఆయన మీద పడి రక్తం కారేటట్టుగా కొట్టి తమ గోళ్లతో చీలిస్తే సాక్షాత్ తాతగారి వరసవుతాడని కూడా చూడకుండా అంగతుడు తన మోకాళ్లతో కుమ్మేస్తే నెత్తులు కప్పుకుని ఆ దధిముఖుడు బాధపడి ఇక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరం మీద రామలక్ష్మణుడు కూర్చుని ఉంటే అక్కడ ఉన్నాడు సుగ్రీవుడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, నీవు వాలి కాలంలో కూడా నేను ఈ మధువనాన్ని కాపలా కాస్తూ వచ్చాను, వాలి కూడా ఎప్పుడు ఈ వనంలోకి వచ్చి తేనె తాగలేదు, అటువంటి వనంలోకి ఇవ్వాల హనుమతో కూడినటువంటి అంగదుడు ఇతర వానరులు ప్రవేశించి మధువునంతటినీ తాగేశారని వానర భాషలో బాధతో నేల మీద పడి సుగ్రీవుడి కాళ్ళ మీద